ఈ వీడియోలో హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టీజీటీ సోషల్ పేపర్ని అయితే చూద్దామండి. ఇది షిఫ్ట్ 1 పేపర్. షిఫ్ట్ 1లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. దీంట్లో మ్యాక్సిమం అయితే ఇది ఫైనల్కి దీంట్లో అయితే మార్క్స్ అయితే ఏమి యాడ్ అవ్వలేదు. కొంతమంది అయితే అడుగుతున్నారు, అందుకని అయితే ఈ పేపర్ అయితే పెడుతున్నానండి నేను. మీకు కావాలంటే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. థంబ్‌నెయిల్ చూసి మీకు ఎవరైనా సోషల్ పేపర్ కావాలనుకున్న వాళ్ళైతేనే చూడండి. కొంతమంది అడిగారు కాబట్టి నేనైతే పెడుతున్నానండి. ఇక్కడ చూడండి, గోబెల్ యాంటీ రైజం ఛాంపియన్షిప్ అవార్డు 2024 వాజ్ అవార్డెడ్ అనేది ఇచ్చారు చూడండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, నాసాకి ఇస్రోకి సంబంధించింది అయితే జేకే కరెంట్ అఫైర్స్లో ఇచ్చారు. కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేది ఇచ్చారు. దీంట్లో ఏ1 అనేది కరెక్ట్ ఆన్సర్ అంట. ఇక్కడ మనకి మ్యాచింగ్ ద ఫాలోయింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది ఇచ్చారు చూడండి. ఒకటో దానికి బి, సెకండ్ దానికి డి, థర్డ్ దానికి ఏ, ఫోర్త్ దానికి సి అయితే ఉంది చూడండి. డిస్కవర్ ఆఫ్ అల్ట్రా వైలెట్ రేస్ ఈజ్ రీటర్ ఐడెంటిటీ ద మిస్ మ్యాచెస్ పెయిర్ అనేది ఇచ్చారు. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. లైక్ అయితే చేయండి. ఆప్షన్ 3 చూడండి, గోల్ఫ్కేమో బి అయితే వచ్చింది. తర్వాత సెకండ్ దానికి ఏ, థర్డ్ దానికి డి, ఖోఖోకి తర్వాత కంప్యూటర్ లాంగ్వేజ్ అని అడిగారు. ఫర్టైన్ అని థర్డ్ సారీ అండి, ఇదైతే థర్డ్ ఆప్షన్. ఫోర్త్ దానికి సెకండ్ ఆప్షన్ చూడండి. నేనైతే ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది. ఓన్లీ చూసుకోవడమే కాబట్టి మీరైతే చూసేసుకోండి. ఆల్ రైట్ ఆన్సర్స్ అంట. నేనైతే ఇక్కడైతే ఒక పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది ఏబి కరెక్ట్ అయితే దీనికి మనకి ఈ ఆప్షన్ మాత్రమే కరెక్ట్ దీంట్లో. నెక్స్ట్ చూడండి, థర్డ్ ఆప్షన్. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ మెడిసిన్. ఇక్కడ కూడా ఫోర్త్ ఆప్షన్ వచ్చారు. మీకు చూడండి, మీరు కూడా ఏదైనా మిస్టేక్ ఉన్నాయేమో దీంట్లో. కొన్ని సెషన్లకైతే మిస్టేక్స్ అయితే ఉన్నాయంట. నేను ఆల్రెడీ పొద్దునైతే ఒక వీడియో అయితే పెట్టానండి. ఆ వీడియో కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా పెట్టమంటున్నారు, పెడతా అండి. ఇండియా ఫస్ట్ ఏఐ బేస్డ్ ఎయిర్పోర్ట్ ప్రెడిక్టివ్ అనేది ఇచ్చారు, హైదరాబాద్. ఇక్కడ చూడండి, నెల్లూరు స్మార్ట్ సిటీ వెండర్ అంట. శివానందర్ అండ్ ఫ్యామిలీ హాకీ స్టార్ అవార్డు, పీటర్ సింగ్. వరల్డ్ కప్ చిల్డ్రన్స్ డే అండ్ వరల్డ్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు అని అడుగుతున్నాడు. లిటిల్ టు ద మనకి ఇవి సైకాలజీ క్వశ్చన్స్, పిఐ క్వశ్చన్స్ ఇవి. ఈ 3 ఆన్సర్స్ ఇది రైట్ ఆన్సర్స్ అంట. కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. ఏబి అనేది 2 కరెక్ట్.
మీకు దీంట్లో ఏదన్నా మిస్టేక్ ఉంటే గన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. మనకి యాడ్ స్కోర్ అయితే ఈ సెషన్‌లో అయితే మనకేమీ ఇవ్వలేదండి. చూడండి మీరు కూడా. నేనైతే చూసాను. మళ్ళీ మీరు కూడా ఒకసారయితే చెక్ చేయండి దీన్ని. మీరు ఆల్రెడీ చూసుకొనుంటారు మీ రెస్పాన్స్ షీట్ ప్లస్ ఇనిషియల్ కీలో మీకెన్ని మార్క్స్ వస్తున్నాయనేది. ఈ పేపర్‌లో మీకెన్ని మార్క్స్ వచ్చాయనేదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆళ్ళు కూడా కొంచెం చూసి చేసుకుంటారు గదా! వాళ్ళకెన్నొస్తున్నాయి అనేది సోషల్ టీజీటీ పేపర్ అండి ఈ పేపరు. ఇది ఫస్ట్ షిఫ్ట్ పేపరు. ఇవి నేనన్నీ కరెక్షన్ మార్క్స్ ఇచ్చుకుంటూ పోతున్నానండి. టిక్ ఇచ్చుకుంటూ పోతున్నాను. మీరైతే ఇది చూడండి. మీరైతే నిదానంగా చూసుకొని చదువుకోండి. నేను ఛానల్‌లో పేపర్ అయితే ఉండాలి అనే ఉద్దేశ్యంతో అయితే పెడుతున్నాను. కొంతమంది అడిగారు. అందుకనైతే వీడియో అయితే చేస్తున్నానండి. దీంట్లో అయితే లేవు. మాక్సిమం లేవు. క్వెషన్స్‌కి ఆన్సర్ మనకి యాడ్ స్కోర్ ఇట్లాంటివైతే ఏమి ఇవ్వలేదు. అబ్జెక్షన్ చేసిన కొన్నిటికైతే వేరే ఆప్షన్స్ అయితే చూపిస్తుందంట. ఇనిషియల్ కీకి, ఫైనల్ కీకి. దీంట్లో మీరు కూడా చూడండి. ఇనిషియల్ కీకి, ఫైనల్ కీకి ఏమన్నా వేరియేషన్స్ చూపిస్తుందేమో అనేది గూడా అది కూడా చెక్ చేసుకోండి. కొన్ని బిట్లకి అక్కడేమో వేరే ఆన్సర్, ఈ ఫైనల్ కీలో వేరే ఆన్సర్ అయితే చూపిస్తుందంట. టీజీటీ 2 సెషన్‌లో అయితే జరిగిందండి. ఈ 2 సెషన్‌లో జరిగింది గాబట్టి, నాకు తెలిసి దీంట్లో ఏమన్నా నార్మలైజేషన్ చేస్తారనేదైతే నేను అనుకుంటున్నాను. దీంట్లో కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి కూడా నార్మలైజేషన్ అయితే చేస్తా అంటున్నారండి. మనకి 4 సెషన్స్ అయితే జరిగాయి గాబట్టి, దాంట్లో గూడా చేస్తారు అంట. మరి మీరైతే వెయిట్ అయితే చేయండి. ఎందుకంటే మనకి 16థ్‌కి 15థ్ ఈ మధ్యలోనే మనకి నార్మలైజేషన్ చేసి మనకైతే విడుదల చేస్తారంట. ప్లస్ కొన్ని మనకి క్వెషన్స్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి గదా! కొన్ని మనకి ఏ బుక్‌లో ఉంది పేజీ నంబర్‌తో సహా గూడా పెట్టారంట ఎడ్జిటి వాళ్ళు. కొన్ని క్వెషన్స్‌కి పెడితే కూడా ఆ క్వెషన్స్‌కి మార్క్స్ ఇవ్వలేదని చెప్పి చాలామంది మన కన్వీనర్ గారికైతే కలవాలని అయితే చూస్తున్నారు. వాళ్ళెళ్లి కలిస్తే గిన మేబీ మా మరి సానుకూలంగా స్పందిస్తే మనకి మార్క్స్ ఏమన్నా కలవచ్చు. లేకపోతే కన్వీనర్ ముందే చెప్పాడు. మీరు మళ్ళీ అబ్జెక్షన్స్ అయితే తీసుకోము అని. ఫైనల్ కీనే ఫైనల్ అని చెప్పారు. అందుకని మళ్ళీ తీసుకుంటే గిన మేబీ తగ్గొచ్చేమో మార్క్స్. మార్క్స్ పెరగొచ్చు. ఎందుకంటే వాటికి స్కోర్ ఇచ్చారనుకోండి. మార్క్స్ అయితే పెరుగుతాయి కదా! అందుకని కొంచెం అయితే వెయిట్ చేయండి. మనకింక 2 వీక్స్‌లో అయితే ఏదో ఒకటైతే తెలిసిపోతుంది. మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రిజల్ట్ అనేది ముందు ఇస్తారా? ఎలా ఇస్తారనేదైతే తెలియట్లేదండి నాకు కూడా. మీకు తెలిస్తే గిన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఆహ్, కొంతమందయితే చూసేవాళ్ళున్నారు కదా! వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకే దాంట్లో అయితే ఇస్తారండి. మనకి దీంట్లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ క్వాలిఫై అయిన వాళ్ళది మాత్రమే ఈ పేపర్ అయితే కరెక్షన్ అయితే జరుగుతది అనన్నారు. మరి దాంట్లో మీకు ఎన్ని మార్క్స్ రావాలనేది కూడా నేను నిన్న వీడియోలో అయితే పెట్టానండి డిస్క్రిప్షన్‌లో. అది కూడా అయితే మీరు చూడండి. డిస్క్రిప్షన్‌లో అయితే వీడియో ఉంది. అది వీడియో కాదండి. డిస్క్రిప్షన్‌లో నేను ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి మనకి 60 మార్క్స్ అయితే రావాలి దీంట్లో. మిగతా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకేమో 50 మార్క్స్ అయితే రావాలి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో అండి నేను చెప్పేది సోషల్‌లో గాదు. ఈ సోషల్‌లోనేమో మరి మీరది క్వాలిఫై అయిన తర్వాత ఈ సోషల్ పేపర్‌లో మీకెన్నొస్తే అన్ని హాఫ్ మార్క్ అయితే ఉంటుంది కదా! మన టీజీటీకి హాఫ్ మార్క్, టెట్ వెయిటేజ్ గూడా దీంట్లో అయితే కలుపుతారండి. టె టెట్ వెయిటేజ్ 20 మార్క్స్‌కి ఉంది కదా! ఆ వెయిటేజీని దీంట్లో అయితే కలపడం అయితే జరుగుతది. ఇవి 160 బిట్స్ ఉన్నాయి కదా! ఈ 160 బిట్స్‌కి అవైతే కలుపుతారు. మనకి ఇప్పుడు టీజీటీ, పీజీటీ రావాలి అంటే గిన
మీరు స్కూల్ అసిస్టెంట్‌లో కొంచెం స్కోర్ తక్కువొచ్చినా మనకి స్కూల్ అసిస్టెంట్‌కి పోయిన వాళ్ళుంటారు గదా! వాళ్ళ తర్వాత మిగిలినవైతే మనకి ఇచ్చేస్తారు దాంట్లో. నెక్స్ట్ స్కోర్ ఎక్కువ ఎవరికుంటే వాళ్ళకి టీజీటీ అయితే ఇస్తారు. మీరు పెట్టుకున్నారు గదా! ఆ వీడియో గూడా అయితే నేనైతే చేశానండి ఒకటి. మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు ఈ వీక్‌లోనే మెరిట్ లిస్ట్ అయితే విడుదలైతే జరుగుతుందండి. నెక్స్ట్ వీక్ ఏమో మనకి సెలక్షన్ లిస్ట్ అయితే పెడతారు. ఆల్రెడీ కానిస్టేబుల్‌కి సంబంధించి సంబంధించినవి మనకి రిజల్ట్ కూడా అయితే వచ్చేసినాయి. వాళ్ళైతే కొంతమంది పోస్టింగ్ తీసుకుంటే గిన డీఎస్సీలో కూడా కొంతమంది డీఎస్సీ, కానిస్టేబుల్ 2 రాసిన వాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళు పోయినా గాని అక్కడ కొన్ని మిగులితే గిన ఇటు డీఎస్సీ వాళ్ళకైతే ఛాన్సెస్ అయితే ఉంటది. ఫస్ట్ వాళ్ళకిచ్చారనుకో. ప్లస్ జేఎల్, డీఎల్ గూడా రాశారు. వాటి రిజల్ట్ గూడా వస్తాయి. వాటిలల్లో గూడా మీరు డీఎల్, జేఎల్ రాసిన వాళ్ళకి ఆహ్, క్వెషన్ పేపర్ అయితే ఇచ్చారు గదా! అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయండి. చాలా తప్పులైతే ఉన్నాయంట. మీరు ఖచ్చితంగా అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయండి. కరెక్ట్‌గా రేజ్ చేయండి. ఎందుకంటే పేజీ నంబరు ఎక్కడ ఉంది, ఏంటి అనేది వాళ్ళు అవి కరెక్ట్‌గా మెన్షన్ చేస్తే వాళ్ళు గూడా చెక్ చేసైతే మార్క్స్ అయితే ఇస్తారు. కొన్ని సెషన్‌లు ఎక్కువ ఉన్నాయంట గానీ, ఎక్కువ ఉన్నా గానీ, కొన్నిటికి మాత్రమే మార్క్స్ ఇచ్చారు. కొన్నిటికైతే ఇవ్వలేదు.